కేబినెట్ ర్యాంకుల వ్యవహారంపై కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. 14 మందికి కేబినెట్ ర్యాంక్ ఇవ్వటం అనేది చట్టవిరుద్ధమని పేర్కొంది. దీనిపై విచారించిన హైకోర్టు గతంలో రేవంత్ వేసిన పిల్తో కలిపి వచ్చే వారం విచారించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలపై హైకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. పలువురు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిల్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. 14 మంది ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ బిల్ దాఖలు చేయగా విచారణ స్వీకరించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చి బిల్ కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ పిటిషన్ 2017లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన అదే అంశం పైన బిల్ తో కలిపి విచారణకు బెంచ్ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, చిన్నారెడ్డితో పాటు మరో 9 మంది కేబినెట్ హోదా చట్టవిరుద్ధమని పిటిషన్ వేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 1A ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మందికి మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందన్నారు. అజారుద్దీన్ తో సహా ప్రస్తుతం 16 మంది మంత్రులున్నారని వివరించారు. సీఎం మంత్రులకు మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందని, అంతేగాని తమకు నచ్చిన వారికి కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. వచ్చే వారం కేబినెట్ హోదాపై విచారణ జరిగే అవకాశం ఉంది.